హలో అండి విజ్ఞాన్ గారు. చిరంజీవి గారు ప్రస్తుతం చాలా సంతోషకరంగా ఉన్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే దేశ ప్రధాని స్వయంగా ఫోన్ చేసి ఆయనకొక మంచి పోస్ట్, పెద్ద పోస్ట్ ఇస్తే ఎవరికైనా సంతోషం ఉంటది. ముఖ్యంగా చిరంజీవి గారు చాలా హ్యాపీగా ఉన్నారంటూ మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. ఏంటి? విషయం ఏంటంటే ఈయన సంబరపడిపోతున్నాడు. ఆన్లైన్‌లో ఆ పోస్ట్‌ని షేర్ చేసుకొని తెగ ఆనందపడుతున్నాడు. అంతవరకు బానే ఉంది. కాకపోతే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం కూడా వీళ్ళపై దుమ్మెత్తిపోస్తుంది. ఎందుకు? రీజన్ ఏంటంటే మీరేదైనా సాధిస్తే అది మీకు అలంకరణగా ఉండాలి. మీరు మాలో ఉన్నందుకు ఇండస్ట్రీకి కూడా పనికొచ్చేలా ఉండాలి. కేవలం మీకు మాత్రమే పనికొచ్చే ఉంటే మీరు షేర్ చేసుకోండి. ఇండస్ట్రీని రిప్రజెంట్ చేసి ఇండస్ట్రీ పరువు తీయకండి అని. బేసిక్‌గా వీళ్ళు అనుకునే మాటలు. రీజన్ ఏంటంటే వేవ్స్ ఢిల్లీలో యాక్చువల్గా దాని సమ్మిట్ వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ఎక్కడ ఢిల్లీలో చిరంజీవి గారిని దానికి సలహాదారు ఆయన నియమించుకున్నాడు. ఈ కాన్ఫరెన్స్లో ఆయన ఒక్కడే లేడమ్మా, అందరూ ఉన్నారు. అటు అమితాబ్ బచ్చన్ గారి దగ్గర నుంచి హేమమాలిని గారు, అనుపమ్ ఖేర్ దగ్గర, ఇటువైపు నుంచి రజనీకాంత్ గారు, మన దగ్గర నుంచి ఇంకా నాగార్జున గారు కూడా బోళ్ళంత మంది, మొత్తం ఒక 17 నుంచి 20 మంది వరకు ఉన్న అందరు మహామహులు సమక్షంలో జరిగినటువంటి సమ్మిట్ అది. సో ఈయన తన కట్టుని ఇన్స్టాలో షేర్ చేసుకునేసరికి అందరికీ తెలిసింది అంతే. బట్ దీంట్లో అందరూ ఉన్నారు, సలహాదారులుగాను మంచి మంచి పొజిషన్లో అందరూ ఉన్నారు. ఇకపోతే మన ఇండస్ట్రీ ఎందుకు ఫీల్ అయింది అంటే, ఇక్కడ తెలంగాణ వైపుగా చిరంజీవి గారు రేవంత్ రెడ్డి గారికి మంచి ఫ్రెండ్గా ఉన్నాడు. ఈ మధ్యకాలంలో చూసాం. మోడీ గారికి కూడా బాగా దగ్గరగా ఉన్నట్టుగా ఉంది, చూసాం మనం. నెక్స్ట్ ఇటు ఏపీకి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంలో హోదాలో ఉన్నాడు. పైగా కేంద్రంలో కీలక పొజిషన్లోనూ ఉన్నాడు. వీళ్ళు పొత్తులో ఉన్నారు కదా. మోడీ గారు కూడా వచ్చినప్పుడు చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇలా ఎత్తి చూపించాడు. సో ఇప్పుడు అదే కోమటిరెడ్డి గారో కందుల దుర్గేష్ గారో ఉన్నారా అనుకుందాం. ఎవరికేమి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు సలహాదారుడిగా వీళ్ళని తీసుకుంటే. ఎందుకంటే కోమటిరెడ్డి గారు రాజకీయ నేపథ్యం ఉండి వచ్చి సినిమాటోగ్రఫీ మంత్రి అయ్యారు. సినిమాకి ఏదో ఒక మంచి చేస్తాడు, ఆయన ఇంకేదైనా చేస్తే హ్యాపీ ఫీల్ అవుతారు. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు ఆయన మీద, ఇలా చేస్తుంటే బాగుండేమోనండి అని. అంతే. ఇటు కూడా అంతే, కందుల దుర్గేష్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు. కానీ ఎప్పుడైతే ఆ పొజిషన్లో చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుంది, పైగా హైగా పెట్టుకుంటుంది. అప్పుడెప్పుడో ఆంధ్రప్రదేశ్లో షూటింగ్లు చేసేవాళ్ళు. రేపల్లె, పాలకొల్లు, గుడివాడనో, నిడుదవోలనో, ఆ మూలకో ఈ మూలకో, కోనసీమ, పట్టిసీమ, ఎక్కడో షూటింగ్లు అయ్యేవి. మదనపల్లె, అరకు, అదంతా. ఇప్పుడు చిన్న చిన్న యూట్యూబర్లు మనకు ఆ వీడియోలు చూపిస్తుంటే ఇదే ఇక్కడ జరిగింది, ఆ ఇల్లు, ఈ ఊరే జరిగింది ఆ సినిమా అంతా చెప్తారే భలే ఉంది అనుకుంటున్నారు. అంతే, అది అలా కలిసిపోయింది. ఒకప్పుడు సినిమా వాళ్ళు తరచుగా ఇక్కడికి షూటింగులు చేసుకోవడానికి వస్తారు అని తెలిసి ఆ ఊర్లో ఉన్న కొంచెం జమీందారులు వాళ్ళు వీళ్ళు వ్యాపారం పెట్టుకున్నారు. ఎక్కడ? బస్ స్టాండ్ ఎదురుగా లాడ్జులు కట్టుకునేవాళ్ళు. ఇప్పటికీ నువ్వు ఊర్లలోకి వెళ్తుంటే పాత లాడ్జులు కనబడతా ఉంటాయి. అవును, అవన్నీ అప్పుడు సినిమాలో నమ్ముకొని కట్టినవే. ఇప్పుడు అవన్నీ ఓయోలు అయిపోయాయి, ఏదో అయిపోయాయి. అసలు అది నడవట్లా, ఎందుకంటే రావట్లా సినిమా వాళ్ళు. అప్పుడు అలీగారు, కమెడియన్ అలీగారు వస్తే మా హోటల్లోనే దిగుతారు, బ్రహ్మానందం గారు వస్తే మా హోటల్లోనే దిగేవారు, ఇట్లా కోట గారు వస్తే మా హోటల్ దిగేవారు, వాణిశ్రీ గారికి అయితే మేమే క్యారేజ్ పంపేవారు. ఇట్లా చెప్పుకునే అప్పుడు వేరే ఆప్షన్ కూడా లేదు, ఉండదు కదా. ఇప్పుడు ఈ పాలకొల్లు ఊరు వచ్చాము, ఈ ఊరికి ఒక పెద్ద ఎవరో ఉంటారు, ఆయనకు సంబంధించి ఒక హోటల్ ఉంటుంది, లేదా వాళ్ళ ఇంట్లోనో ఆ హోటల్లోనో బస్ చేసేవాళ్ళు. అలా బోల్డన్ని షూటింగ్లు అయ్యేవి. ఇప్పుడు కనుమరుగైపోయింది. ఇప్పుడు యాక్చువల్గా మనం టౌన్స్ అట్లా అనుకుంటున్నాం, కానీ టౌన్స్ చాలా దగ్గరలో ఉండి చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి కదా, అక్కడ మనం వెళ్ళి ఉండడానికి ఏమీ మనకి ఉండదు. నాకు మొన్నటి వరకు ఆ విషయం కూడా తెలీదు. నేను ఒక ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక్క హోటల్ లేదు, లాడ్జ్, హోటల్ ఏమీ లేదు. అక్కడ నుంచి కనీసం ఒక 20 minutes మనం జర్నీ చేసి వస్తే ఒక చిన్న మెయిన్ టౌన్ అక్కడ ఉన్నాయి, అంతే. సో ఇలాంటివి ఉంటాయి. అప్పట్లో ఈ బిజినెస్లు అన్నీ ఉండేవి. ఇప్పుడు ఆ షూటింగ్లు ఏమి అవ్వట్లా. మళ్ళీ ఏపీలో ఆ పూర్వవైభవం రావాలన్నా, తెలంగాణ సినిమా కూడా బాగా డెవలప్ అవ్వాలన్నా, ఈ వరల్డ్ ఆడియో విజువల్ సమ్మిట్ ఏదైతే ఉందో, ఎంటర్టైన్మెంట్ సమ్మిట్, మన తెలుగు రాష్ట్రాల్లో జరిగితే ఎంత బాగుండేది. విజయవాడలోనో, వైజాగ్లోనో, హైదరాబాద్లోనో అయితే
ఎక్కడెక్కడి నుంచో మహా ఫారినర్స్ అందరూ వస్తారు ఇక్కడికి. 1000 మంది ఫారినర్స్ వస్తారు. వాళ్ళంతా మహా దిగ్గజాలు. ఆ బీచ్ ఈ బీచ్ చూసినట్టు ఉంటుంది, ఆ ఊరు ఈ ఊరు చూసినట్టు ఉంటుంది. అరే మనం ఇక్కడ ఆ సీన్లన్నీ ఇక్కడ షూట్ చేస్తే బాగుండు అనుకుంటారు. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ షూటింగ్లు చేసుకుంటే రాష్ట్రానికి ఆదాయం పెరుగుద్ది, రెవెన్యూ వస్తుంది, ఒక మంచి జరుగుద్ది. ప్రపంచ సినిమా వాళ్ళందరూ మా ఏపీకి వచ్చి షూటింగ్లు చేసుకునే వాళ్ళని వాళ్ళు కూడా చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఆ ఊరి ల్యాండ్ వాల్యూస్ కూడా పెరిగిపోతాయి. అంత ఉంటుంది బెనిఫిట్. సో ఈ బెనిఫిట్ అంతా మనకు కావాలంటే అసలు ఆశించడమే మూర్ఖత్వం. ఎందుకంటే అది ఎప్పటికి అవ్వాలి, అలాంటివి ఉంటాయి. అలాంటిది పలానా సమ్మిట్ మన ఇండియాలోనే జరుగుతుందంటే ఈసారి అని తెలిసినప్పుడు, పైగా మా తెలుగు ఇండస్ట్రీ నుంచి మహామహులు ఉన్నారు కేంద్రంలో కీలకంగా, మోడీ గారికి సన్నిహితంగా అన్నప్పుడు ఒక్క మాట ఏదో ఒకటి చెప్పి అదేదో ఇక్కడ పెట్టిస్తే, పైగా వీళ్ళనే సలహాలు అడుగుతున్నాడంట మోడీ, ఏదో సలహా ఇచ్చి ఇక్కడ పెట్టిస్తే మన 2 తెలుగు రాష్ట్రాలకి ఇంకెంత మంచి జరుగుద్ది. ఢిల్లీలో పెట్టారు, బాగానే ఉంది. ఢిల్లీలో ఏ మూలకెళ్ళినా ఈ షూటింగ్లు చేసుకుని పెద్దగా ఏం ఉండదు. మహితాగ్ర, తాజ్మహల్, ఆ పాత కోటలు అవన్నీ ఆల్రెడీ చూసేసాం. ప్రకృతి అనేది మన దగ్గరే ఉంది తెలుగు రాష్ట్రాల్లో. ఏదో రకంగా కొంచెం డెవలప్ అయ్యేది బాగుండేది అని చాలామంది కోరుకుంటున్నారు. సో ఇక్కడ వీళ్ళు ఉబ్బితబ్బిబైపోతున్నారే తప్పితే వీళ్ళ వల్ల మనకి ఇండస్ట్రీకి ఒరిగిందేం లేదని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకు వీళ్ళ మీద ఫీల్ అవుతున్నారంటే మీరు అంత క్రియాశీలక పొజిషన్లో ఉన్నప్పుడు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి కదా. ఇట్లాంటివి వచ్చినప్పుడు పాపం వీళ్ళు ఫీల్ అవుతున్నారు అంతే. అది రాకుండా బాగుండేది మాకు చెప్పి మళ్ళీ నువ్వేమో తబ్బిబ్బైపోయి చూడు నన్ను ఏం చేశారు అని చెప్పి, సరే నిన్నేదో చేశారు, నువ్వు మా ఓడివి అనుకుంటే మాకు కూడా నీ తరఫున ఏదో ఉండాలి. మరి మీరు అన్నట్టు ఓన్లీ అక్కడ చిరంజీవి గారు ఒక్కరే లేరు కదా, ఇంకా మహామహులు అందరూ ఉన్నారు కదా, అందరు నాగార్జున గారు కూడా ఉన్నారు కదా, మరి వీళ్ళందరూ వెళ్ళి మాట్లాడొచ్చు కదా. ఓన్లీ చిరంజీవి గారు షేర్ చేసుకుంటేనే బాధ. ఎందుకు వీళ్ళు అందరు అలా అంటున్నారంటే ఆ సమ్మిట్కి అటెండ్ అయిన వాళ్ళందరూ ఈ రేంజ్ లో పబ్లిసిటీ చేసుకోవాలి. ఈయన ఒక్కడే నేను హిహిహి అనేసరికి ఆ తొక్కలే హిహిహి కూడా చేయొచ్చు కదా. వచ్చింది షేర్ చేసుకున్నా కూడా తప్పే. మరి అలా అయిపోయింది సోషల్ మీడియా వచ్చిన తర్వాత. అది ఆయన తప్పేం కాదు యాక్చువల్గా చెప్పాలి అంటే. అనుకునే వాళ్ళు అలా అనుకున్నారు అంతే. ఓకే, ఇప్పుడు లాస్ట్ ఏంటి? ఇప్పుడు ఏంటి ఏమీ లేదు, ఆయన తబ్బిబ్బైపోయాడు. సర్లే మీరు బాగానే ఉన్నారుగా, బాగానే ఉండండి, మమ్మల్ని ఏమైనా ఉద్ధరించారా అనేలాగా ఫీల్ అవుతున్నారు. ఇచ్చారనుకోండి, మాకు ఇంకా కావాలి, ఇంకోటి కావాలి అంటారు. ఇవ్వలేదనుకోండి, తెలుగు చలనచిత్ర పరిశ్రమను పట్టించుకోవట్లేదు, చూడట్లేదు, గుర్తించట్లేదు అంటారు. నాట్ ఓన్లీ ఇక్కడ, అన్ని చోట్ల ఉంటుంది ఇది. ఇస్తే ఓ తీరు మాట్లాడుకుంటారు, ఇవ్వకపోతే ఓ తీరు మాట్లాడుకుంటారు. కానీ ఆశలు పెట్టుకోవడంలో తప్పలేదుగా. అదేలే, ఇప్పుడు మనోడు హైదరాబాద్లో ఉంటున్నాడంట అంటే నువ్వు హైదరాబాద్కి వస్తే మనోడికేగా ఫోన్ చేస్తావు. రైల్వే స్టేషన్ ఎదుగు లాడ్జ్లో అయితే దిగాగా ఫస్ట్ ఒక ఫోన్ అయితే కొడతావుగా. మనోడు అన్నప్పుడు కొంచెం ఒక ఆశ కలుగుద్ది అంతే, ఏదో ఒక చిన్న బెనిఫిట్ ఉంటుందేమో అని. పైగా మనోడు ఆ మోడీ గారికి డైరెక్ట్ ఫోన్ మాట్లాడతాడంట, ఆయన దగ్గరికి ఉండి సలహాలు ఇవ్వని అడిగాడంట. నెక్స్ట్ మనోడి తమ్ముడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు, పైగా 5 మంత్రి శాఖలు ఉన్నాయి, ఆయన కూడా మోడీ గారిని డైరెక్ట్ కలుస్తాడంట, మాట్లాడతారంట. సో ఇట్లాంటిది మన ఇండస్ట్రీకి సంబంధించి ఏదో జరుగుతుందంట, అదేదో మన దగ్గర జరిగితే ఎంత బాగుండు అని అనుకోరు. అనుకోవడంలో తప్పే. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.